హలో గైస్, ఎలా ఉన్నారు? యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జావా కోడ్స్ ప్రాక్టీస్ సిరీస్ టుడే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కోడ్ వచ్చేసి రిప్లేస్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఫర్ దట్ వన్ లైక్ సెలీనియం అనే ఒక వర్డ్ని తీసుకొని ఆ సెలీనియం అనే వర్డ్లోని సెకండ్ లెటర్ రిపీట్ అయిన సెకండ్ లెటర్ ఈని డాలర్ సింబల్తో రిప్లేస్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ దట్ వన్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. స్ట్రింగ్ str ఈక్వల్ టు సెలీనియం అని చెప్పేసి. సో నాకు ఈ ఒక క్యారెక్టర్ యారేని తీసుకొని దాన్ని ఇటరేట్ చేసి ఎవ్రీ క్యారెక్టర్ని ఫస్ట్ రిట్రైవ్ చేసుకుంటున్నా. ఫర్ దట్ వన్ నేను ఫర్ ఈచ్ లూప్ని రాస్తున్నా. సో ఫర్ ఈచ్ లూప్ ఏంటంటే లైక్ సేమ్ డేటా టైప్ ఉన్నప్పుడు అండ్ స్ట్రింగ్ని క్యారెక్టర్స్ని రిట్రైవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో డేటా టైప్ వచ్చేసి క్యార్, వేరియబుల్ నేమ్ ch, సెమీ కాలన్, దెన్ మనకి ఎస్టీఆర్ కదా, ఎస్టీఆర్ నుంచి డేటా రావాలి. కానీ ఎస్టీఆర్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం క్యారెక్టర్ యారేకి కన్వర్ట్ చేసుకుంటాం. టు క్యార్ యారే. సో ఇప్పుడు కరెక్ట్ ఉంది కదా. సో క్యారెక్టర్ అనే డేటా టైపు సిహెచ్ఎన్ఏ స్ట్రింగ్, ఎస్టీఆర్ టు క్యారెక్టర్ యారే. సో స్ట్రింగ్ని క్యారెక్టర్ యారేకి కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్లోని సిహెచ్ ఈక్వల్ టు ఈ అయితే మనం ఒక కండిషన్ రాయాలి అనుకుంటున్నాం. క్యారెక్టర్ ఈకి ఈ అయితే మనం రిప్లేస్ చేయాలి. సో అది ఇఫ్లో రాద్దాము. ఎల్స్లో ఏంటి, ఏవైతే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని అపెండ్ చేసుకోవాలనుకుంటున్నాం ఒక ఎంటీ క్యారెక్టర్లో. సో ఫర్ దట్ వన్ నేను ఒక టెంపరీ స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ టెంప్ ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎంటీ స్ట్రింగ్లోని రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్టోర్ అవ్వాలి. సారీ, టెంపరీ వేరియబుల్ ఈక్వల్ టు టెంపరీ వేరియబుల్ ప్లస్, సో ఏదైతే క్యారెక్టర్స్ మిగిలాయో ఆ ఇఫ్ కండిషన్ తర్వాత అవి ఇక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు సిహెచ్ ఈక్వల్ టు ఈ. సో ఫస్ట్ ఈ, సెకండ్ ఈ, వీటిని హ్యాండిల్ చేయాలి మనము. సో సెకండ్ ఈ హ్యాండిల్ చేయాలి అంటే మనం లూప్ రిపీట్ చేస్తున్నాం కాబట్టి సో కౌంట్ అనేది పెట్టుకుంటే, సో సెకండ్ టైం ఈ అంటే కౌంట్ అనేది 2 అయినప్పుడు మనకి రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఫర్ దట్ వన్ నేను ఒక కౌంట్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని. సో ఇప్పుడు సిహెచ్ ఈక్వల్ టు ఈ అయినప్పుడు ఏమవ్వాలి అంటే కౌంట్ ప్లస్ ప్లస్ అవ్వాలి. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అంటే మనకి మన లూప్ అనేది సెకండ్ ఈ దగ్గర ఉందన్నమాట. ఉన్నప్పుడు ఏమవ్వాలి అంటే ఈ టెంపరీ వేరియబుల్లోని డాలర్ సింబల్ అనేది స్టోర్ అవ్వాలి. సో టెంప్ ఈక్వల్ టు టెంపరీ వేరియబుల్ ప్లస్ డాలర్ సింబల్. సో ఫస్ట్ ఈ అనేది ఫస్ట్ ఈలానే ఉండాలి కదా. దానికోసం ఇంకొక ఎల్స్ కండిషన్లో టెంపరీ వేరియబుల్ ఈక్వల్ టు సంథింగ్ వెంట్ రాంగ్, టీపీఎం, సారీ స్పెల్లింగ్, టెంపరీ, ఓకే, టెంపరీ వేరియబుల్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మార్చేద్దాం, లెట్ ఇట్ బి కరెక్ట్ ద కోడ్ ఫస్ట్. ఓకే టెంపరీ వేరియబుల్ ఈక్వల్ టు టెంపరీ వేరియబుల్ ప్లస్ సెకండ్ టైము సిహెచ్ ఇస్తున్నాం. అంటే ఎవ్రీ క్యారెక్టర్ స్టోర్ అనేది సిహెచ్లోనే ఉంటుంది కదా. సో కౌంట్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు సిహెచ్ అనే క్యారెక్టర్లోని ఈ అనేది స్టోర్ అయి ఉంటుంది, అదేం మారద్దు కాబట్టి సిహెచ్ అని ఇచ్చా. కౌంట్ 2 ఉన్నప్పుడు మాత్రం డాలర్ కావాలి కాబట్టి అది ఇచ్చా. అండ్ లాస్ట్ ఎల్స్లోని ఈ అండ్ డాలర్ కాకుండా రిమైనింగ్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఈ టెంపరీ వేరియబుల్లోని ప్రింట్ అవుతాయి అన్నమాట. సో లెట్ మీ రైట్ ద ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ దిస్. సో ఇక్కడ టెంపరీ వేరియబుల్ని ఇస్తే మొత్తం మనకి డేటా అంతా అపెండ్ అయ్యింది టెంపరీ వేరియబుల్లోనే కదా. న్యూ స్ట్రింగ్ అనేది ఈ టెంపరీ వేరియబుల్లోనే స్టోర్ అయ్యింది ఫైనల్లీ. లెట్ మీ ఎగ్జిక్యూట్. సో మనకి కావాల్సిన సెలీనియం అనేది వచ్చింది కదా. సెకండ్ ఈ అనేది డాలర్ సింబల్తో రిప్లేస్ అయింది కదా. సో దిస్ ఈజ్ అవర్ కోడ్.
కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ దిస్ ఈస్ ద లాజిక్ అనమాట. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.